హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవికుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ నోటిఫికేషన్ గురించి మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వెబ్సైట్లోకి మనం అయితే వెళ్ళాలన్నమాట. apHC.gov.in అని ఉంటుంది. లేకపోతే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. చూడండి, వెబ్సైట్ ఇలా ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ కింద మనం స్క్రోల్ చేస్తే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ దగ్గర మన 6th రిలీజ్ అయిన ఒక రిక్రూట్మెంట్ అయితే కనపడుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మన హైకోర్టు పరిధిలో ఉన్న కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తారు. ఏ జాబ్స్? స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, కాపీయిస్టు, డ్రైవరు, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క పోస్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్మోస్ట్ కవర్ చేద్దాం, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి అట్లీస్ట్ కొన్ని పోస్టుల గురించి అయినా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు మనం ఒక విషయం అయితే తెలుసుకోవాలి. ఈ పోస్టులు సింగిల్ డిజిట్లో ఉన్నాయన్నమాట. అంటే 1, 2, 3 అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒక్కొక్క క్యాస్ట్కి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో అసలు పోస్టులే ఖాళీగా లేవు. ఓకే, లేదు నేను వేరే డిస్ట్రిక్ట్లో మా కమ్యూనిటీకి ఖాళీగా ఉన్నాయి అక్కడ అప్లై చేద్దామంటే అక్కడ మీరు నాన్ లోకల్ అయిపోతారు. 80% రిజర్వేషన్ లోకల్స్కి ఉంటుందన్నమాట. ఇక 20% అయితే నాన్ లోకల్స్కి అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేద్దామంటే మీరు ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కనుక బీసీ వాళ్ళు కూడా 800 పే చేయాలి పోస్ట్కి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే కనుక 400 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఈచ్ పోస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ డిస్ట్రిక్ట్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీ కమ్యూనిటీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి అనుకుందాం మీ కమ్యూనిటీకి. మీరు దీనికి 400 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే దీనికి 400 పే చేయాలి. లేదు ఓపెన్ కేటగిరీ బీసీ వాళ్ళు అయితే దీనికి 800 పే చేయాలి, దీనికి 800 పే చేయాలి. ఒకవేళ 4-5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీ డిస్ట్రిక్ట్లో, ఆ 4-5 వాటికి కూడా డెఫరెట్గా మీరు ఫీజు అయితే పే చేయాలన్నమాట. అది కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే, సేమ్ నోటిఫికేషన్ అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినట్టు గుర్తు నాకు. చాలామంది అప్లై చేశారు, అప్పుడు కూడా సింగిల్ డిజిట్ పోస్టులు అయితే ఉన్నాయి, ఎక్కువ పోస్టులు ఏమీ లేవు. ఈసారి కూడా ఎక్కువ పోస్టులు ఏమీ లేవు. కాబట్టి ఒకసారి అప్లై చేసే ముందు ఆలోచించండి. లేదు నా ప్రిపరేషన్ ఎప్పటి నుంచో ఉంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. లేదు కొత్తగా రాద్దాం, ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా మీరు అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 గురించి అయితే తెలుసుకుందాం. దీని మీద అయితే క్లిక్ చేశాను నేను. ఈ విధంగా మనకి 11 పేజెస్ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది మీ ఫోన్లో. తర్వాత ఇలా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 శాలరీ ఇక్కడ కనపడుతుంది మీకు. 34K నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఈ మంత్ 13వ తారీఖుతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 2తో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైం కూడా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో రాశాడు అనమాట. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ ఏదో చూసుకోండి, ఆ డిస్ట్రిక్ట్లో మీ కమ్యూనిటీకి పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అనంతపురంలో ఓపెన్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ రిజర్వ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటే ఉంది, ఇక్కడ బీసీఏకి ఒకటే ఉంది, బీసీబీకి ఒకటి, బీసీఈకి ఒకటి ఉంది, ఎస్టీకి 2 ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ దమ్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అనమాట. టోటల్గా 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక చిత్తూరులో అయితే కనుక ఓసీ, బీసీ, ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 అని కనపడుతుంది చూడండి. అంటే ఇక్కడ రిజర్వేషన్ జరిగినట్టయితే మనకు కనపడుతుంది. ఒకవేళ మీరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయితే కనుక మీ క్యాస్ట్ గ్రూప్ 2లోకి వెళ్తుందా, గ్రూప్ 3లోకి వెళ్తుందా ఒకసారి చూసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్సీ గ్రూప్ 2 అంటే మాదిగా, దానికి సంబంధించిన క్యాస్ట్లన్నీ దీంట్లోకి వెళ్తాయి. ఎస్సీ గ్రూప్ 3 అంటే మాలా, దానికి సంబంధించిన కులాలు దీంట్లోకి వెళ్తాయి అన్నమాట. ఒకవేళ గ్రూప్ 1 అని ఉంటే కనుక రెల్లి, దానికి సంబంధించిన కులాలు అనమాట. ఒకసారి మీరు కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే ఒకవేళ గ్రూప్ 2 గ్రూప్ 3 కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోవడం బెటర్. ఇంకా ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎన్నెన్ని పోస్టులు ఏ కమ్యూనిటీ ఖాళీగా ఉన్నాయని అయితే రాశారు. ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. ఓకే, మీ జిల్లాలో ఖాళీ లేకపోతే అప్లై చేసుకోవడం వేస్ట్ అనమాట. పక్క జిల్లాలో అప్లై చేద్దామంటే కనుక మీరు అక్కడ నాన్ లోకల్స్ అవుతారు. కాబట్టి ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుని అయితే అప్లై చేయండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చూస్తే మనకి డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటుగా మనకి ఇంగ్లీష్ టైపింగ్లో సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే ఏదో మీ ఊళ్ళో ఇన్స్టిట్యూషన్లో వచ్చిన సర్టిఫికేట్ కాదనమాట. ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటేనే, ఇక్కడ చూడండి, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్, రైటింగ్ హయ్యర్ గ్రేడ్ మనకి సర్టిఫికెట్స్ అయితే ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు అనంతపురం వాళ్ళు అయితే కన్నడ కూడా వచ్చి ఉండాలి, చిత్తూరులో అయితే తమిళ్ కూడా వచ్చి ఉండాలి, శ్రీకాకుళం వాళ్ళు అయితే ఒరియా వచ్చి ఉండాలి, విజయనగరం వాళ్ళు కూడా ఒరియా వస్తే
మీరు అప్లై చేసుకోవడం అంటే తెలుగుతో పాటు ఈ అడిషనల్ లాంగ్వేజెస్ మీకు వచ్చున్నాయి. ఎందుకంటే ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఇవి పక్కా రాష్ట్రాలతో అటాచ్మెంట్ ఉన్న డిస్ట్రిక్ట్స్ కాబట్టి. ఇంక ఏజ్ లిమిట్ అయితే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 18 ఇయర్స్తో స్టార్ట్ అవుతుంది, 42 ఇయర్స్ వరకు అనమాట. లేదు మనం ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద సెన్స్ బ్యాక్వర్డ్ క్లాసులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ వరకు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే ఒక పాయింట్ అయితే రాశాడు. ఒక ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకి అయితే కనుక 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇక్కడైతే రాశాడు అనమాట. ప్రొవైడెడ్ దట్ అప్పర్ ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ ఈజ్ రిలాక్సబుల్ బై 10 ఇయర్స్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి. ఇంకా రిజర్వేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడడం. ఇంకా కిందకు వెళ్ళిపోతే కనుక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని, ఈ జాబ్ ఎలా ఇస్తారు, ఎవరికి ఇస్తారంటే అంటే మనకి మన నాలెడ్జ్ బేస్డ్ కంప్లీట్గా చెప్పాలి. మన ఎడ్యుకేషనల్ బేస్డ్ జాబ్ రిక్రూట్మెంట్ కాదనమాట. నాలెడ్జ్ బేస్డ్ అంటే మనకు కంప్యూటర్ ఎగ్జామ్ పెడతారు, సిబిటి ఎగ్జామ్. అది ఎన్ని మార్కులకు ఉంటుందంటే 80 మార్కులకి అయితే ఈ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ గురించి ఇక్కడ అయితే ఏమీ రాయలేదు. ఓకే, 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది అన్నాడు. అట్ ది సేమ్ టైం ద స్కిల్ టెస్ట్ విల్ బీ ఫర్ 50 మార్క్స్. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జాబ్స్ కాబట్టి స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ రిలేటెడ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారంట. 50 మార్క్స్ ఉంటుందంట. 80 మార్క్స్లో 40 క్వశ్చన్స్ జీకే నుంచి, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. ఇది మీరు 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఈ సిబిటి ఎగ్జామ్ని. గుర్తుపెట్టుకోండి, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ తెలుగు ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంటుందని అయితే ఇక్కడ రాశాడు. ఇంకా మీకు ఈ షార్ట్ హ్యాండ్ టు లాంగ్ హ్యాండ్ ఎంఎస్ వర్డ్లో కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. సిలబస్ ఏముంటుంది సార్ అంటే జీకేకి జనరల్గా ఉండే సిలబస్సే. జనరల్ ఇంగ్లీష్కి కూడా ఇక్కడ సిలబస్ అయితే కనపడుతుంది చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అని, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వరకు ఇవన్నీ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటనిమ్స్, సినోనిమ్స్, జంబుల్ సెంటెన్సెస్, క్లాస్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే కనుక మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అట్ ది సైడ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకి అయితే కనుక 30% మార్క్స్ అయితే రావాలన్నమాట. ఈ మార్క్స్ వచ్చేసినంత మాత్రం మనకి జాబ్ వచ్చేద్దని కాదనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ క్వాలిఫైయింగ్ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది స్టెనోగ్రఫీ జాబ్ కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎవరైతే స్కిల్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటారో మెరిట్ లిస్ట్లో ఉంటారు అనమాట. ఈ మెరిట్ లిస్ట్లో ఏంటంటే ఒకవేళ మీకు ఇంకొక పర్సన్కి సేమ్ మార్కులు వచ్చాయనుకోండి, దాంట్లో ఎవరైతే ఏజ్లో పెద్దవాళ్ళు వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ ద సెన్స్ వాళ్ళని ప్రొవిజనల్ సెలక్షన్కి కన్సిడర్ చేస్తారు. ఓకే, ఒకవేళ ఏజ్ కూడా ఒకటే అయితే కనుక ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో వాళ్ళకైతే ప్రొవిజనల్ సెలక్షన్కి తీసుకుంటారు. ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇద్దరికి సమానంగా ఉంటే కనుక ఎవరైతే ఈ జాబ్కి కావాల్సిన డిగ్రీలో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని అయితే తీసుకుంటారు అనమాట. ఇది డిగ్రీ కదా, ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనే జాబ్కి క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి ఆ డిగ్రీలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే మల్టిపుల్ సెషన్స్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ అయితే ఉంటుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను నేను. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్కి అయితే 400 రూపాయలు అయితే పీజీ. ఇదేమీ రిఫండబుల్ అయితే కాదనమాట. మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు సెంటర్లో కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి జనరల్ ఇన్ఫర్మేషన్. మీరు ప్రతి నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ప్రతి నోటిఫికేషన్ని తెలుసుకోవడం బెటర్, ఎందుకంటే కొన్ని జాబ్స్కి ఓన్లీ డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కొన్ని జాబ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ స్టెనోగ్రాఫర్కి కానీ, టైపిస్ట్కి కానీ, కాపీస్ట్కి కానీ ఇలాంటి జాబ్స్కి ఇంకా కొన్ని వాటికి టైపింగ్ టెస్ట్ పెడతారు. అట్ ది సేమ్ టైం మీకు దాంట్లో సర్టిఫికెట్ కూడా ఉండాలి. అది మాకు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా డ్రైవర్ అని ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ, మనకి ఈజీగా అర్థమైపోతాయి అలాంటివి. ఓకే, కాబట్టి ప్రతి దాని మీద క్లిక్ చేసి మీరు ఎలిజిబుల్లా కాదా, మీ డిస్ట్రిక్ట్లో పోస్టులు ఖాళీ ఉన్నాయా లేదా తెలుసుకోండి. మీకు ఓకే అనుకుంటే కనుక అప్లై చేయండి, లేకపోతే లేదనమాట. సో ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ చేయాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి ఇది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా కూడా ఒకసారి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 2 గంటల ముందు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.